సముద్రంలో చేపలు ఉంటాయి, నదుల్లో చేపలు ఉంటాయి, చెరువుల్లో చేపలు ఉంటాయి, వాగుల్లో చేపలు ఉంటాయి, వంకల్లో చేపలు ఉంటాయి. ఆఖరికి చిన్న చిన్న కుంటలల్లో కూడా చేపలు ఉంటాయి. మనం కూడా చేపలు పట్టి తిన్నాం కదా. అయితే ఈడ మాత్రం ఎక్కడ చేపలు ఉన్నాయో, ఎంతగానం చేపలు ఉన్నాయో, అసలు అక్కడికి ఎట్లా చేపలు వచ్చినాయో చూస్తే పర్సన్ అవుతారు పక్కా. కథ సలగుండా ఓ చేపలు 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 గింతగనం చేపలు వచ్చినాయి. అసలు గిన్ని చేపలు ఏ నుంచి వెళ్ళి వచ్చినాయి, టన్నులకు టన్నులే ఎట్లొచ్చినాయి అని అంటే ఇంగో గిట్లొచ్చినాయి. మళ్ళీ ఇదేంది ఇట్లా చేపలు వచ్చినాయని వెహికల్ని చూపెడుతున్నారు అని అంటే, మరి దీంట్లోకెళ్ళి ఎగిరిపడ్డాయి కాబట్టి దీన్నే చూపెడుతున్నాము. సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలం శిల్పకుంటలున్న దారిది. అయితే ఈ వెహికల్ చేపలను తీసుకుపోతుంటే ఈ గుంట దగ్గరికి రాగానే చేపలన్నీ ఎగిరి దీంట్లో పడ్డాయి. అందుకనే ఈ చిన్న గుంట మొత్తం చేపలతోని నిండిపోయింది. మరి ఇంతగానం నీళ్ళు వస్తే అధికారులు రోడ్డు పోయాక ఏం చేస్తున్నారో, అసలు ఈ ఊరోళ్ళు పాపం ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారో గాని చేపల లోడుతో పోతున్న అన్నలు దీంట్లో చేపలు పడితే మళ్ళా ఎత్తుకునే దానిక చుక్కలు చుక్కలు చూసిర్రు. అట్లా అని ఇప్పుడే కాదట, చాలా రోజుల నుంచి ఈ ఊరోళ్ళకి ఇవేతి పలాట. ఓ ఆఫీసర్లు జర ఇప్పటికైనా రోడ్డు పోసి పబ్లిక్ తిప్పలు లేకుండా చూడుర్రి సార్లు, మీకు పుణ్యం ఉంటది జరా. కానీ చెరువులకంటే ఈ బురద గుంటలనే చేపలు ఎక్కువ ఉన్నాయి కదా అనులా.